హలో సాగర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి సార్ ఏంటి బాగా టైర్డ్గా కనిపిస్తున్నారా? కొంచెం అంటే ప్రమోషన్స్ కోసం అటు ఇటు ఎక్కువ తిరుగుతున్నాం కదా, సో అలా. ఏంటి చాలా పురిటి నొప్పులు పడి బయటకు వస్తున్న సినిమా అనుకుంటా 100. పురిటి నొప్పులు ఏం లేదండి, బట్ కంటెంట్ చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాం కాబట్టి ప్రాపర్ ప్రమోషన్ చేసి ఎలా చేయాలి, ఎలా రీచ్ చేయాలనే తప్పితే ఇంకా వేరే ఇంటెన్షన్ లేదు. అంటే ఇట్లాంటి కంటెంట్ మళ్ళీ మళ్ళీ చేయలేము, అండ్ నా కెరియర్తో పాటు ఒక మంచి కంటెంట్ని నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. ఎంత కష్టపడైనా సరే దీన్ని రీచ్ చేద్దామని తప్పితే ఇంకా వేరే లేదు. అంటే సినిమా స్టార్ట్ చేసిన టైంకి ఇప్పటికి చాలా క్విక్గా పరిస్థితులు మారిపోయింది. ఎస్, ఇప్పుడు నాన్ థియేట్రికల్ కానీ అది కానీ ఎగ్జాక్ట్లీ. ఎంతవరకు కంఫర్టబుల్గా ఉన్నారు? అంటే సార్, ఇప్పుడు అది నా ఒక్క మూవీకి కాదు, యాక్చువల్గా ఇండస్ట్రీలోనే ఆ ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఓటీటీ, హిందీ, థియేట్రికల్, ఎందుకంటే థియేటర్లకి జనాలు రాకపోవడాలు, ఇదంతా నేను వింటూనే ఉన్నాను. బట్ ఒక కంటెంట్ని దగ్గర పెట్టుకొని ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం? కంపల్సరీ డెలివరీ చేయాలి. అది దట్స్ టు మంచి కంటెంట్ పెట్టుకొని ఇంకా ఆగకూడదు. అంటే ఇది రైట్ టైం అనిపించింది. ఎందుకంటే ఏ మూవీ అంటే ఒక పెద్ద మూవీస్ వచ్చినప్పుడు క్రష్ అవ్వకూడదు, అండ్ ప్రాపర్గా ఒక మినిమం 1 వీక్ అయినా టైం ఉండాలి. అలాంటి టైం రాదు. సో మేము ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ జనవరి నుంచి అనుకుంటున్నాం, జనవరిలో వేద్దాం, ఫిబ్రవరిలో వేద్దాం, మార్చ్లో వేద్దాం. యాక్చువల్గా ఇప్పుడు ఇంకా వేరే ఉంటే కూడా ఆపేవాళ్ళం. కాకపోతే ఏంటంటే ఇది రైట్ టైం అనిపించింది. సో రైట్ టైంకి ఇది డెలివర్ అవుతుంది అనిపించింది. ఓకే, ట్రైలర్ చూస్తే ఒక వెపన్ అంటున్నారు, లేకపోతే మర్డర్స్ మిస్టరీస్ ఏదో కనిపిస్తుంది, ఒక కాప్ మైండ్ సెట్ మీద కొంచెం అటు ఇటుగా చూపిస్తున్నారు. ఏంటి ఏదో పెద్ద సబ్జెక్ట్ కింద కనిపిస్తుంది, బట్ పెద్దగా ఎక్కువ డీటెయిల్స్ కూడా రివీల్ చేసినట్లే ట్రైలర్లో. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ సార్, జెన్యున్గా ఇది చాలా పెద్ద కంటెంట్. కాకపోతే రివీల్ చేస్తే ఏంటంటే ఓపెన్ అయిపోతాయి. సో కొంచెం అంటే స్క్రీన్ ప్లేనే ఒక్కొక్క ఫోల్డ్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్ అంటే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఇలా ఫోల్డ్ అవుతూ ప్రతి దానికి ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది, అండ్ ఒక మంచి అండర్ కరెంట్గా మంచి మెసేజెస్ ఓపెన్ అవుతూ ఉంటాయి. సో నేను చేసిన దాంట్లో అంటే మీన్స్ కాప్ స్టోరీస్లో చాలా తక్కువ కాప్ స్టోరీ, ఇన్వెస్టిగేషన్ స్టోరీలో ఇలాంటి కంటెంట్ వస్తుంది. బేస్డ్ ఆన్ 2 ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని చేస్తాం. ఎందుకంటే ఇవి ఒక 2-3 పోలీస్ ఆఫీసర్ చెప్పిన కథని అడాప్ట్ చేసుకొని దీనికి ఈ ప్రపంచానికి చెప్పాలి ఇలాంటి కథని, ఎందుకంటే మనకు తెలియని వరల్డ్ ఒకటి ఉంది అని. ఆల్మోస్ట్ ఈ స్క్రిప్ట్కి కూడా ఆల్మోస్ట్ ఒక 2 years కూర్చున్నాం. అంటే ఏదో సినిమా చేయాలని కూర్చోలేదు, ఈ కథను ఎలా చేయొచ్చు, ఎంత బాగా చెప్పచ్చు, బాగా వచ్చిన తర్వాతనే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేద్దాం ఇదని స్టార్ట్ చేస్తాం. అసలు ఏంటంటే ఎగ్జాక్ట్లీ జానర్ ఏంటంటే ఏం చెప్తారు? ఇది ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్, దీంట్లో ఎమోషన్సే ఎక్కువ ఉంటాయి. అండ్ దాంతోపాటు మన డైలీ లైఫ్, మన సొసైటీలో డైలీ లైఫ్ జరిగేవే కనబడతాయి. చూసినప్పుడు కదా నిజమే కదా, మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం అనిపిస్తుంది. దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఇది సొల్యూషన్, ద 100 సొల్యూషన్. ఆ 100 అనే వెపన్ ఎప్పుడు వాడాలి, ఆ వెపన్కి ఉన్న కెపాసిటీ ఏంటనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అంటే మీరు టెలివిజన్లో మీరు బాగా ఈ కాప్ రోల్కి ఫేమస్. మీరు ఇది ఏదైనా స్టీరియో టైప్ చేసినట్టు అనిపించలేదు మీకు ఫస్ట్? మళ్ళీ కాప్ క్యారెక్టర్ ఏంటి? ఎస్, అంటే కాప్ క్యారెక్టర్ ఆర్కే నాయుడు క్యారెక్టర్ అనేది ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో నన్ను పర్సన్ చేసిన క్యారెక్టర్. ఆర్కే నాయుడు ఫిక్షనల్ క్యారెక్టర్, అంటే ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక యాక్షన్ సీక్వెన్స్, లైక్ వెరీ కమర్షియల్గా ఉంటుంది. వెన్ కమ్స్ టు ద 100, ఒక రియల్ కాప్, మన ఇంటి పక్కన ఉండే ఒక ఏసీపీను, కొత్తగా మన దగ్గర వచ్చిన ఐపీఎస్ క్యారెక్టర్ అలాగే ఉంటుంది తప్ప ఎక్కడ ఏ విధమైన కమర్షియాలిటీ ఉండదు. కమర్షియాలిటీ సినిమా కోసం కాదు, దాన్ని ఎమోషన్ హై చేయడానికి కమర్షియాలిటీ యూజ్ చేసాం, కానీ ఇది కమర్షియల్గా ఇలా కొడితే వాడు ఇది కాదు. ఓకే, సో ఇది చాలా న్యాచురల్గా, అంటే ఇక్కడ ఏంటంటే పర్ఫెక్ట్, అంటే మీరు చూస్తే అర్థమవుతుంది. ఎక్కడ ఏదో కాప్ అనగానే ఒక గుండి ఇప్పేసి పోలీస్ టైప్లో, అంటే ఒక హానెస్ట్గా ఒక పాయింట్ చెప్పేటప్పుడు కాప్ను కూడా ప్రాపర్గా అండ్ బాడీ లాంగ్వేజ్, వాడి డ్రెస్ కోడ్, వాడి
మాట్లాడుతున్నప్పుడు చూపు, మాట్లాడే విధానం, ఇదంతా ఒక రియలిస్టిక్గా ప్లాన్ చేసుకొని చేసిన కాప్. సో దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. దానికంటే ఇది ఇంకా ఒక 100 రెట్లు ఒక హానెస్ట్గా ఉంటుంది కాప్. ఓకే. సో మీరు టెలివిజన్లో ఒక కంఫర్టబుల్ లైఫ్ ఉంది, మంచి కెరియర్ ఉంది. ఇక్కడ సినిమాలోకి రావడం అంటే మీకు ఎంత కొంచెం ఫెమిలియర్ ఫేజ్ అయినా ఏదైనా సరే ఇక్కడ నుంచి 0 నుంచి స్టార్ట్ చేయాల్సింది. ఎగ్జాక్ట్లీ. ఒక కంఫర్టబుల్ లైఫ్లో నుంచి ఎందుకు ఈ స్ట్రగుల్ మళ్ళా అంటే ఎందుకు, ఏమని చెప్తారు? అర్థం కాలేదు సార్. అంటే నాకు ఒకటే, కంఫర్టబుల్ లైఫ్లో ఎన్ని రోజులు ఉంటాం, అది ఎండ్ కాదు కదా. మొగలు రేకులు అనేది నాకు అది ఎండ్ కాకూడదు కదా. సంథింగ్ ఐ హ్యావ్ టు డూ. అంటే బిగ్ స్క్రీన్కి వెళ్ళాలి, చాలా మంచి హీరో క్యారెక్టర్స్ చేయాలి, కొత్త జానర్స్ చేయాలి. దాంతో మన ఏదైతే ప్రేక్షకులు నాకు ఇచ్చింది ఆర్కే నాయుడు ఇమేజ్ అందరికీ రాదు. దాన్ని అక్కడితో ఆపేయడం నాకు నచ్చలేదు. ఇంకేదో చేయాలి, ఇంకేదో ఇవ్వాలి అనే దాంతో స్టార్ట్ అయిన జర్నీ. బిగ్ స్క్రీన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే రైట్ టైం, అంటే రైట్ పీపుల్ ఉండాలి మనకి, మనం పుష్ చేయడానికి. ఎంత చెప్పున్నా సార్, మన వెనుక ఒకరు ఉండి నడిపించడం వేరు, మనం నడవడం డెఫినెట్గా వేరు. మీకు అందరికి తెలిసిందే. దీంట్లో మనమే నడిచేటప్పుడు మనం కరెక్ట్ చేసుకోవాలి. కింద పడాలి, మీద పడాలి, మళ్ళీ లేచి నడవాలి. మోసపోతాం, దెబ్బలు తింటాం, మళ్ళీ లేవాలి. మళ్ళీ ఇదంతా నాకు ఈ 10 yearsలో చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. బట్ నాకు ఎప్పుడు ఇది ప్రతి ఒక్క లైఫ్లో ప్రతి ఒక్కరికి ఇలాంటి ఫేజ్లు వస్తుంటాయి. మనం దాటుకుంటూ వెళ్ళిపోవాలి. మన గోల్ నాకు మంచి సినిమా చేయాలని. నాకు పెద్దగా నేను కృంగిపోలేదు. డీప్ అంటే కొంచెం కొంచెం డౌన్ అయినా సరే మళ్ళీ నేను దీనికైనా మనం ఇలా అయిపోయేదనే ఫీలింగ్ వచ్చేది. సో ఇక్కడ నుంచి ఈ జర్నీ ఇక్కడ నుంచి వేరేలా ఉంటుందన్న 100% నా నమ్మకం. సో మీరు ఇప్పుడు చెప్పిన ఆన్సర్లో కొన్ని పదాలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. వెనక ఒకళ్ళు ఉండాలి, ఎస్, మోసపోతాం, దెబ్బలు తింటాం, ఏంటి అన్నీ? అంటే ఏంటి అంటే మీరు డీటెయిల్గా నేనేం చెప్పలేను. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, మిస్టర్ పర్ఫెక్ట్గా నేను ఒక మంచి ఎంట్రీ అనుకున్నాను. అది నాకు మంచి ఎంట్రీ కాలేదు. ఎందుకంటే నాకు చెప్పిన క్యారెక్టర్ ఒకటి, జరిగిన ఒకటి. సో మళ్ళీ దాని నుంచి మనం ఏం నేర్చుకుంటాం? మనం ఈ విషయంలో స్ట్రిక్ట్గా ఉండాలి. మనకు చెప్పిన క్యారెక్టర్ అక్కడ వస్తుందా లేదా అనేది 1-10 సార్లు చెక్ చేసుకోవాలి. ఇవన్నీ అంటే మనం ఎంత ప్రాపర్గా ఉండాలి, ఎంత కాన్షియస్గా ఉండాలనేది ఒకటి నేర్పుతుంది. ప్రొడక్షన్ అంటే ఈవెన్ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ చెప్తారు, ఒక క్యారెక్టర్ ఇంకోలాగా డిజైన్ చేస్తారు. అది అంటే మనకేంటంటే కింద పడతాం. ఏంటంటే ఇప్పుడు నేను మిస్టర్ పర్ఫెక్ట్ చేసినప్పుడు నాకు తెలిసి సినిమాకి వెళ్ళాలంటే ఆలోచించాను, సినిమాలో ఇలా ఉంటుందా అని. బట్ ఫైనల్గా నాకు సినిమా చేయాలని డ్రీమ్ కాబట్టి మళ్ళీ వచ్చి సిద్ధార్థ చేశాను, షాదీ ముబారక్ చేశాను, తర్వాత ఇప్పుడు ద 100. అసలు ఏం చెప్పారు మిస్టర్ పర్ఫెక్ట్లో? ఎన్ని రోజులు చేశారు మీరు? అసలు క్యారెక్టర్ అని చెప్పారు. అది నాకు అప్పుడు ప్రస్తుతం బట్ చాలా సంవత్సరాలు అయింది కదా, చాలా మంచి క్యారెక్టర్, వన్ ఆఫ్ ద సెకండ్ లీడ్ అని చెప్పారు. ఓకే. ఎన్ని డేస్ షూట్ చేశారు? నేను అప్పుడున్న సిచ్యువేషన్లో బిజీగా ఉన్నప్పుడు 15 days అడిగారు. నేను 15 days అన్నాను, ఎందుకంటే ఒక షెడ్యూల్లో 15 days అని అడిగారు. కానీ నేను అన్నీ పక్కన పెట్టేసి 15 days ఇస్తే 4 days నన్ను అంటే ఆ టైంలో అలా. సో అర్థమైంది ఏదో ఇక్కడ 4 days షూట్ చేయకుండా ఉన్నప్పుడు మళ్ళీ 5th day నేను అడిగినప్పుడు షూట్ చేయడాలు. ఇది కాదే, నాకు చెప్పిన క్యారెక్టర్ ఇలా ఉండదే, అంటే లెంత్ కానీ దాని ఇంపార్టెన్స్ కానీ ఇలా ఉండదే అనే ఒక చిన్న అది వచ్చింది. అప్పుడు నేనే వచ్చేసా, వాళ్ళు ఆపలే, చాలు నేను ఇప్పటివరకు చేసింది ఎడిట్ చేయండి అని డైరెక్ట్గా వచ్చేసి మళ్ళీ నాకు కంటిన్యూ చేసి సీరియల్. సో బట్ అది టెలికాస్ట్ అయిన తర్వాత చాలామంది డిసప్పాయింట్ అవుతారు కదా, ఆర్కే నాయుడు ఎలా చూసామంటే. అప్పుడు మీరు ఎడిట్ చేయమన్నారు, అయినా సరే సినిమాలో మీరు కనబడ్డాను. అదే కదా, అబ్జెక్ట్ చేయలేదా మీరు? అది ఇంకా రిలీజ్ మనకు చేస్తారని అనుకున్నాను. ఓకే. బట్ షాదీ ముబారక్ టైంలో కూడా ఏదో ఇష్యూ ఏదో ఉందని బయట చెప్పుకుంటారు. ఏదో అప్పుడు వచ్చిన ఒక నోటెడ్ ఫ్యామిలీలో నుంచి చెప్పండి, సిమిలర్ గా ఉంటుంది. మీరు ఓపెన్ అవ్వండి. చెప్పేదానికంటే కూడా మీరు చెప్పేదానికే వాల్యూ ఉంటుంది. వాల్యూ కదా అసలు. మీరు ఏం విన్నారో చెప్తే దానికి ఆన్సర్ చెప్తాను. అప్పుడు వచ్చిన ఒక సినిమాకి సిరీస్ సినిమా అనుకుంటా. ఏ సినిమా?
శ్రీరస్తు శుభమస్తు ఉంటాయి కాదండి. కాదా? గుర్తురాట్లేదు పేరు, ఎగ్జాక్ట్గా గుర్తురాట్లేదు. బట్ పేరేంటి ఎలా మిస్ అయింది? సరే, నేను ఇక్కడ వచ్చిన డిస్క్లైమర్ ఏదో వేసి పేరు వేస్తా, మీరు చెప్పండి. ఇంకెందుకు పేరు శిరీష్ సినిమా, అది గుర్తురాట్లేదు నాకు ఎగ్జాక్ట్. శిరీష్ అఖిల్ గారి సినిమా గురించి వచ్చింది. సారీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్. అవును. బట్ ఏదేమైనా అంటే ఇప్పుడు మనము ఏంటి అంత సిమిలర్ కథలు, రెండు కథలు ఎలా తయారవుతాయి ఒకేసారి రిలీజ్ అయితే? ఏదో రిలీజ్ అవ్వకుండా కూడా ఏదో చేశారు ఏంటి అంటే అంత దూరం నేను ఆలోచించలేదు. కానీ ప్రాపర్ రిలీజ్గా అంటే మీన్స్ నేను ఎక్స్పెక్ట్ చేసిన రిలీజ్ కాలేదు, ప్రమోషన్స్ కాలేదు. ఆ సినిమాకి ఇబ్బంది అవుతుందనా? నాకు తెలియదు అది. నేను ఎక్స్పెక్ట్ చేసిన రిలీజ్ అయితే అది కాదు. బట్ ఆ సినిమాకి ఇబ్బంది అవుతుందా కాదో నాకు తెలియదు. నేను ఫైట్ చేశాను కూడా టైం. అంటే ఫైట్ మీన్స్ అదే, ఇప్పుడు వాళ్ళు ఓటీటీకి ఇద్దామన్నారు, నేను వద్దన్నాను. వాళ్ళు పాండమిక్ అన్నారు, అయినా సరే పాండమిక్లో జాతిరత్నాలు బాగా అంటే ఇప్పుడు అంతే కదా. మాది 5th జాతిరత్నాలు 1 వీక్ తర్వాత వచ్చింది, ఎందుకు హిట్ అయింది కదా. అంటే నేను ఎప్పుడు అప్పటికి అంత ముందు సినిమా కూడా హిట్ అయినాయి పాండమిక్లో. అంతే నేను అనుకున్నా, సరే మనది రైట్గా. అంటే నేను ఇప్పుడు ఎవరు ఆపారు అనే దానికంటే దిల్ రాజు గారు నాకు మంచి అంటే మీన్స్ ఆయనతో ఒక బాండ్ ఉంది. నేను ఆయన అలా చేస్తారు అనుకోను, నేనే చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఆయనకున్న బాండ్. నేను ఫస్ట్ సినిమా అప్పుడు చెప్పాను, నాకు ఇలా జరిగింది మిస్టర్ పర్ఫెక్ట్ అంటే, లేదు అప్పుడు అంత క్లోజ్ కాదు. తర్వాత మా ఇద్దరి మధ్య ఒక క్లోజ్నెస్ ఉంది, కలుస్తుంటాం, నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను అదే షాదీ ముబారక్ని నేను ప్రొడక్షన్ చేసినప్పుడు తను తీసుకొని నన్ను ఎంకరేజ్ చేశారు. ఈ పాజిటివ్నెస్ నేను మర్చిపోను. మన ఇది జరగలేదని మాత్రమే పెడతాను తప్ప, పోక్ చేస్తాను తప్ప, ఆయన నా సినిమాని ఆయనే తీసుకొని కంప్లీట్ చేసి షాదీ ముబారక్ని ముందుకు తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూటర్ షో వేసి వాళ్ళు చెప్పారు ఏంటి ఎందుకు ఈ టైంలో రిస్క్ అని వాళ్ళు చెప్పారని నాకు తెలిసింది. తర్వాత కంప్లైంట్స్ కొంతమంది నుంచి వచ్చినాయి ఏంటంటే అది ఇది సేమ్ ఉంది, ఇలా చేస్తున్నారని అనుకుంటున్నారు. అంటే దిల్రాజు గారు అలా చేయరు డెఫినెట్గా. బట్ ప్రమోషన్ అయితే నేను అనుకున్న రేంజ్లో జరగలేదు. రిలీజ్ ముందే గ్రహించారు, ఇది తర్వాత అర్థమైంది మీకు? గ్రహించడం ఏం లేదు, కానీ చెప్తున్నాం కదా, అది రిలీజ్ ముందే నాకు వినపడింది. కానీ అంత అంటే అట్లాంటివి జరగదేమో అని నా ఫీలింగ్. బట్ సో ఇందాక నేను మీ మాటల్లో అబ్జర్వ్ చేసిన 3 పదాలకి ఆన్సర్ చెప్పేసి లేదండి. అంటే ఇట్స్ అంటే ఈ జర్నీ ఎలా ఉంటుందంటే, చాలామంది వస్తారు ఆర్టిస్టులు, చాలామంది హీరోలు వస్తారు, ఆర్టిస్టులు వస్తారు. కానీ ఇట్స్ ఏ టఫ్ జర్నీ, మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళని మీరు ఎంతమందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు, ఎంతమందిని చూస్తుంటారు. కష్టం అనుకుంటే కష్టమే, కష్టాలు ఉంటాయి, బట్ ముందుకెళ్ళాలి, ఇబ్బందులు ఉంటాయి, తప్పదు. బట్ మనం అనుకున్న గోల్కి ఏ ఫీల్డ్లోనైనా అవి ఉంటాయి, మనం ముందుకెళ్తూనే ఉండాలి. అదే నేను నమ్మింది. ఓకే, సో చాలా హెవీ డిస్కషన్ అయిపోయింది. సో ఏంటండి అంటే ఇప్పుడు చాలామంది 100 గురించి ఎక్కువగా మాట్లాడుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో ట్రైలర్ లాంచ్ చేయించారు. ఆయన నాకు తెలిసి డిప్యూటీ సీఎం అయ్యాక ఫస్ట్ సినిమా ఫంక్షన్ అనుకుంటుంది. ఫంక్షన్ ఏదో సింపుల్ గా చేసినా సరే అది ఫస్ట్ సినిమా ఈవెంట్ ఆయనకి. సెకండ్ ఫస్ట్ రామ్ చరణ్ గారిది గేమ్ సారీ అవును గేమ్ చేంజర్ కొట్టించారు. మళ్ళా ఆయన సినిమాకి కూడా ఇంకా ఏం పార్టిసిపేట్ చేయలేదు. అండ్ నిన్న ఏమో ఈవెంట్ లో ఏకంగా రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చారు. అసలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదేంటి సర్ప్రైజ్ అవుతుందారు అందరూ? లేదు సార్, యాక్చువల్గా ఫస్ట్ నేను కథని అంటే నేను ద 100 అనే కథ అనుకొని స్టార్ట్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత దీన్ని ఒక మంచి అంటే మంచి లాంచ్ చేయాలి. ఇది నాట్ ఓన్లీ నాకు ఉపయోగపడే కథే కాదు, దీన్ని చాలామందికి సొసైటీకి నేను ఒకసారి చూపించాలి, దీని గురించి చెప్పాలనే తపన మాత్రమే ఉండేది నాలో. డిప్యూటీ సీఎం అయ్యాక చాలా బిజీగా ఉంటారు కళ్యాణ్ గారు. తన బిజీ ఏంటో నేను ఆయనతో ఉన్నాను కాబట్టి నాకు ఇంకా ఎక్కువ తెలుసు. ఆయన అడగాలంటే చిన్న మొహమాట ఉంటుంది.
అదే ఇప్పుడు ఈయన సినిమా అనేది ఆయన సినిమాకే ఆయన షూటింగ్కే టైం కేటాయించలేకపోతున్నారు. మన సినిమా నడితే ఎలా ఉంటుంది అని చాలా ఆలోచనలు ఉండేవి. కానీ ఇలాంటి సినిమా నేను మళ్ళీ మళ్ళీ చేయలేను. మళ్ళీ ఇలాంటి సినిమాకి చేసే స్కోప్ ఉండదు. ఈ పాయింట్ చాలామందికి ఉపయోగపడే అంటే పాయింట్ ఇది డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు అయితేనే అండ్ కొంతమంది అంటే సొసైటీకి ఇంపాక్ట్ చేసే కొంతమంది అయితేనే దీనికి ఇది రీచ్ అవుతుందని నేను కళ్యాణ్ గారిని అడిగాను. ఏంటి కదా అంటే టోటల్ డీటెయిల్గా చెప్పాను. వెరీ నైస్. ఆయన ఓకే చేద్దాం. సో ఇలాగా ఆయన టైం తీసుకొని ఆయనకి చెప్పి ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మీకు ట్రైలర్ రెస్పాన్స్ మీరు చూసే ఉంటారు. ఎందుకంటే ట్రైలర్లోనే ఏదో ఒక అంటే నాకు తెలిసి ఒక క్యూరియాసిటీ కనబడి ఉంటుంది. సో అలాగే వెంకయ్య నాయుడు గారు కానివ్వండి, వాళ్ళకు టైం ఉండదు, సినిమా చూసి టైం ఉండదు. ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కానివ్వండి, ఆయన 24 గంటలు బిజీగానే ఉంటారు. 3 గంటలు సినిమా చూడాలంటే ఆల్మోస్ట్ 4 గంటలు స్పెండ్ చేయాలి మూవీకి అండ్ వాళ్ళ సెక్యూరిటీకి పోవడానికి అంతా. సో ఆ టైం ఇచ్చారంటే నేను ఎంత కాన్ఫిడెంట్గా మూవీ చేశానో నాకు తెలుసు. సో పిలిచి బాగుందా బాగాలేదా, బాగుంది, ఇలాంటిది ప్రమోట్ చేయాలి, ఇలాంటి అవసరం ఇలాంటి సినిమాలు, దీనికి బాగా కుదిరింది. లక్కీగా యూత్ అందరూ చూడొచ్చు, అంత కమర్షియాలిటీ ఉంటుంది, అంత ఎమోషన్ ఉంటుంది ఫ్యామిలీతో, అంత బాండ్స్ కానీ ఏంటి ఆ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కానీ అండ్ క్రైమ్ వరల్డ్ అన్నీ ఉంటాయి. సో అది బాగా బ్లెండ్ అయింది. దీన్ని ప్రాపర్ రీచ్ చేయడానికే నేను తపన పడుతున్నాను, ఇంకా వేరే ఏం లేదు. వేరే సినిమా అయితే ఇది కాకుండా షాదీ ముబారక్ లాంటి సినిమా అయితే నేను తపన పడేవాను కాదు. ఎందుకంటే ఆ కంటెంట్ని వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. అంతేగా, వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కంటెంట్ వాళ్ళు మాత్రమే చెప్పాలి, ఇంకా వేరే వాళ్ళు చెప్తే రీచ్ అవ్వదు. అసలు సరే మీరు అన్నదే మంచి ఉద్దేశమే, కాకపోతే వాళ్ళందరినీ రీచ్ అవుట్ అవ్వాలంటే అంత ఈజీ కాదు కదా, కనెక్షన్స్ ఉండాలి కదా. అంటే లక్కీగా ఏంటంటే అందరూ నాకు కోఆపరేట్ చేశారు. అండ్ రేవంత్ రెడ్డి గారిది లాస్ట్ మూమెంట్లో అయ్యి మళ్ళీ కోమటిరెడ్డి గారు వచ్చి చెప్పారు, శ్రీధర్ బాబు చెప్పారు, సీఎం గారు చెప్పారు, మరీ చెప్పారు వచ్చేవాళ్ళు. సో హ్యాపీ. బట్ నేను ఎందుకు అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అంటే, రేవంత్ రెడ్డి గారిని కలిస్తే నాకు ఒక ఇమేజ్ వస్తుంది అనైతే కాదు. రేవంత్ రెడ్డి గారు చెప్తే సొసైటీకి తెలుస్తుందని మాత్రమే, నా ఇమేజ్ కోసం అసలు కాదు. నేను కలవాలంటే ఎప్పుడైనా కలవచ్చు రేవంత్ రెడ్డి గారిని, కలిసేసి హాయ్ సార్ బాగున్నారు, అది కాదు. అంటే మీన్స్ నాకున్న ఆపర్చునిటీస్ ఆయన ఇది ఆయన చెప్తే ఏమవుతుందంటే సొసైటీకి రీచ్ అవుతుంది. అదే నా ఇంటెన్షన్. కళ్యాణ్ గారితో కూడా నేను ఎప్పుడూ కలుస్తుంటాం, ఆయన కలుస్తుంటాను. అంటే ఆయనతో ఎవ్రీ మూమెంట్ నాకు అంటే ఒక మంచి ఫీల్. ఈ సినిమా చేయించాలంటే అర్థం ఏంటంటే రీచ్ అవుట్, ఓన్లీ రీచ్. నాకు ఆ తపన అయితే ఉంది, దీన్ని రీచ్ చేయాలి. ఇది 100 అంటే మీన్స్ కలెక్ట్ చేయాలి డబ్బులు కాదు. ఆ సినిమా చూసి వాటే మూవీ అని ఎప్పుడైనా ఆ వెపన్ యూజ్ చేయాలని ఎవరికైనా ఆ సందర్భం వస్తే చాలు. నేను అది మాత్రమే కోరుకున్నాను, హానెస్ట్గా చెప్తున్నాను అది. సో సీరియస్ డిస్కషన్స్ నుంచి కొద్దిగా పక్కకు వచ్చి ఇప్పుడు మనం మీరు టెలివిజన్ నుంచి సినిమాలోకి ట్రాన్సిషన్ అయిన యాక్టర్ కాబట్టి కొంచెం రెండిట్లకి రిలేటెడ్గా ఆ వరల్డ్ని ఈ వరల్డ్ని పరిచయం చేస్తే కొన్ని క్వశ్చన్లు అడుగు. సినిమాలో బడ్జెట్లు ఎంత ఉంటాయో మనకు తెలుసు, అసలు సీరియల్స్ బడ్జెట్లు ఎలా ఉంటాయి? నేను 10 years ముందు కదా సార్, అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉండొచ్చు. నేను అది అంటే దూరం అయ్యాను. ఇప్పుడు బడ్జెట్స్ ఎలా ఉన్నాయి, కంటెంట్స్ ఎలా ఉన్నాయి. నేను మొగుల్ రేకులతో నేను నిజంగా అప్పుడు తర్వాత నేను అప్పుడు ఎలా ఉండేది చెప్పండి పోనీ, ఏముందని. అప్పుడు మేము చేసినప్పుడు కొంచెం బడ్జెట్స్ బాగానే ఉండేది సార్. ఎందుకంటే ఇప్పుడు ఛానల్స్ టేక్ ఓవర్ చేశాయి. ఇప్పుడు ఛానలే ఇంత మనీ ఇచ్చి సమ్ ఎక్స్ అమౌంట్ ఇచ్చి దీంట్లో షూట్ చేయండి అని చెప్తున్నాయి. అప్పుడు మనం ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టి మా ప్రోడక్ట్ ఇది అని ధైర్యంగా ఇచ్చేసి మీ స్లాట్ కొనుక్కోవాలి. అప్పుడు ఓటీటీలకి ఎలా అయితే మనం అప్పుడు అలా ఉండేది. సో అప్పుడు మేము మ్యాక్సిమం బడ్జెట్ మా సీరియల్కి మేమే పెట్టేవాళ్ళం, వాళ్ళు పెట్టేవారు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొగల్ రేకులు 2 సీరియల్కి ఎంత అయ్యి ఉంటుంది అంటారు? ఉంటుందండి 2 lakhs ఆ టైంలో ఎపిసోడ్ 2 lakhs 2 lakhs to 3 lakhs. 1500 ఎన్ని ఎపిసోడ్స్, ఎన్ని ఇయర్స్ అది?
ఆల్మోస్ట్ 1369. ఆల్మోస్ట్ అని చెప్పి ఎగ్జాక్ట్ నెంబర్ చెప్తుందా? అంటే ఇట్లా ఒకసారి గుర్తు చేసుకోవాలి కదండి. 1369. ఓకే. కానీ 1369 అంటే ఆన్ ది స్పాన్ ఆఫ్ 5-6 years కదా. 6 years 5-6 years ఒకే క్యారెక్టర్ రోజు ఆల్మోస్ట్ సీరియల్ అంటే సినిమాలో కదా, రోజు మీరు 30 daysలో సాటర్డే సండేలు తీసేసి మొత్తం అన్ని రోజులు చేసేసి ఉంటారు. అసలు అదే క్యారెక్టర్, అదే గెటప్ లాంటివి అన్నీ అదే, ఇంకా ఆ క్యారెక్టర్లో ఉండిపోతారు మీరు లిటరల్గా. ఇప్పుడు ఏంటంటే సినిమాల్లో ఒక హీరో 2 సినిమాల్లో ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తే ఆడియన్స్ ఏంద్రా ఇదే చేస్తున్నాడు అంటారు. అలాంటిది 6 సంవత్సరాలు ఒకే క్యారెక్టర్లో కనిపించడం అంటే మీకు బోర్ కొట్టదు అది? సార్ నేను చెప్పిన ఏ రోజు ఇది చాలా చాలా ఎవరు అడగలేదు, ఏ రోజు నాకు ఆ క్యారెక్టర్స్ బోర్ కొట్టలేదు. ఎందుకంటే జనాలు 8:30 అయితే ఆ క్యారెక్టర్ కోసం పరిగెత్తుకుంటూ వచ్చి టీవీ ముందు కూర్చునేవాళ్ళు. ఆ టైంలో ఒకసారి దిల్రాజు గారు అన్నారు, సెకండ్ షోలు కూడా ప్రాబ్లం అవుతున్నాయి ఈ సీరియల్ వల్ల అని చెప్పారు. అంటే యుఎస్ నుంచి వాళ్ళ పిల్లలు 8:30 టైంలో కాల్ చేద్దని పేరెంట్స్ చెప్పేవాళ్ళు. కొన్ని సీరియల్స్కి ఆ టైంలో ఫోన్ అయితే పెట్టేసి. ఇవన్నీ విన్న తర్వాత నాకు అంటే ఎందుకు ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే, కాప్ క్యారెక్టర్ చేసిన తర్వాత అందరికీ కాప్ అని తెలుసు. కాప్ పెద్దోడైపోతాడు, వాళ్ళ అబ్బాయి వస్తాడు, వాడు పెద్దోడైపోతాడు, వాడు ఒక మాఫియా అవుతాడు, మళ్ళీ ఇద్దరి మధ్య క్లాష్, మళ్ళీ ఇద్దరు కలవడము. ఇది ఎలా అంటే ఆల్మోస్ట్ ఒక పెద్ద బయోపిక్. ఆర్కే నాయుడు అంటే చెప్పాలంటే ఆర్కే నాయుడు వాడు ఐపీఎస్ అయ్యి ఆర్కే నాయుడు సస్పెండ్ అయ్యి తర్వాత ఒక ప్రాబ్లంలో అంటే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు కానీ వాడు ఎక్కడో తప్పి, ఇదంతా ఎలా అంటే నాకు తెలిసి 2000 episodes వస్తుంది. అప్పటికి మేము క్రిస్పీగా చేస్తాం. 1399 episode క్రిస్ప్ అంటే మీకు ఒక ఎపిసోడ్ బోర్ కొట్టిన ఎపిసోడ్ ఉండదు. అది వాళ్ళ స్క్రీన్ ప్లే. అందుకే దానికి ఇప్పటికి 3rd time టెలికాస్ట్ అవుతుంది కదా, ఇప్పుడు చూస్తున్నారు. ఎందుకంటే అప్పుడే వాళ్ళు వెబ్ సిరీస్ చేస్తారు. వెబ్ సిరీస్ కంటెంట్ని వాళ్ళు సీరియల్ రూపంలో ఇచ్చారు వాళ్ళు. అది దాని సక్సెస్. ఇప్పటికీ మ్యాచ్ చేయలేకపోతున్నారు. ఎందుకు ఆ కంటెంట్ని అంటే డైరెక్షన్ కానీ ఆ రైటర్ కానీ. ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ. ఆ తర్వాత నాకు సీరియల్స్ చేయాలనిపించలేదు. ఆ సీరియల్ తర్వాత బయటకు వచ్చి, ఎందుకంటే కంటిన్యూస్ డైలాగ్స్, ప్రాంప్టింగ్ ఇవన్నీ ఏంటంటే నేను వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా సినిమానే, సీరియల్ చేయడం. ఓకే. సో సినిమా షూటింగ్కి సీరియల్ షూటింగ్కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? యాక్టింగ్ సేమ్ సార్. అంటే షూటింగ్ ప్రాసెస్ నేను అనేది యూనిట్లు అవన్నీ ఉంటాయి కదా, నాకు నిజంగా అది తెలియదు. అంటే ప్రొడక్షన్ సెక్టార్ తెలియదు. కాకపోతే ఏంటంటే ఉంటుంది, ఇప్పుడు సీరియల్స్ కూడా అన్ని ఎక్విప్మెంట్ వాళ్ళకి కావాల్సిన కెమెరా హెచ్డి వర్షనో లేకపోతే ఉంటుంది 2K 4K వర్షన్లో ఇచ్చేవారు. టీవీకి కావాల్సిన వర్షన్ తప్ప మిగతా అంతా ప్రొడక్షన్ సేమ్. సీరియల్ రెమ్యూనరేషన్ ఎలా ఉంటాయి, సినిమా రెమ్యూనరేషన్ ఎలా ఉంటాయి? ఈ ఆడియన్స్ బాగా ఎక్సైటింగ్ డౌట్స్ ఇవ్వండి. మనకుండే క్రేజ్ బట్టి ఏదైనా ఉంటుంది సార్, అంతే. ఓకే. పర్ ఎపిసోడ్ అని ఇచ్చేవారా అప్పట్లో? మళ్ళీ అంటే పర్ డే ఉండొచ్చు, అట్లా ఉంటుంది. డేకి ఎన్ని ఎపిసోడ్లు చేస్తారు అలాగా? తెలియదు నాకు నిజంగా. అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి చేస్తారు సార్. అంటే ఒక్కోసారి ఒక ఎపిసోడ్ కూడా రాదు, ఒకసారి హాఫ్ ఎపిసోడ్ వస్తుంది, ఒకసారి 50 అంటే 80% అలా. అంటే ఆ టైము ఆ సీన్ బట్టి ఉంటుంది. సో మొత్తం 1369 ఎపిసోడ్లో ఎంత రెమ్యూనరేషన్ తీసుకుని ఉండేటారు మీరు? ఇప్పుడు అయిపోయింది కాబట్టి, చాలా సంవత్సరాలు అయింది కాబట్టి ఐటీ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఎందుకుండవు సార్? లేదా 6 సంవత్సరాల ముందు కేసులు ఓపెన్ చేయడానికి లేదు లేదా? అయితే ఇప్పుడు 6 సంవత్సరాలు చెప్పింది అవన్నీ తెలిసిపోతాయి అని చెప్పట్లేదు లేదు సార్. ప్రాపర్ అంటే నేను తీసుకుంది హైయెస్ట్ రెమ్యునరేషన్. అప్పుడు హైయెస్ట్ రెమ్యునరేషన్ లాక్స్లో ఉండేవి. సో ఇంకొకటి, చాలా మంది మీరు ఇందాక అన్నట్టు సీరియల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు, బట్ కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు. ఎలాగంటే ఏంటి 1000 ఎపిసోడ్లు ఏంటి, 2000 ఎపిసోడ్లు ఏంటి, 3000 ఎపిసోడ్లు ఏంటి అని చెప్పి కొంతమంది కామెడీ కూడా చేస్తారు. ఈవెన్ కొన్ని సినిమాల్లో కూడా సీరియల్స్ని కామెడీ చేసే
చూసాం మనం చాలా. ఎగ్జాక్ట్లీ. ఆ థాట్ ప్రాసెస్ ఉండేదా మీకు? ఎలా నాకు తెలిసి జోక్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి. నాకు తెలిసి మొగలి రేకులను ఎవరు అలా అనలేదు. మిగతా సీరియల్స్ కొన్ని ఉండేవి, ఎందుకంటే దీన్ని ఫాలో అయిపోయి మనం దానికంటే ఎక్కువ ఎపిసోడ్స్ చేయాలి, ఇది ఫస్ట్ ఇన్ని ఎపిసోడ్స్ చేసిన ఫస్ట్ సీరియల్ని ప్రూవ్ చేయాలని కొన్ని ఉండొచ్చు. మొగలి రేకులు ఎప్పుడు సాగదీస్తున్నామని ఎవరు ఆపమని చెప్పలేదు. నేను చెప్పా ఆపుదామని, ఇంకా ఆపుదాం, ఈ ఫ్లేవర్ పోతే ప్రాబ్లం అవుతుంది, మనకి మొగలి రేకులు ది బెస్ట్ ఉంటుంది, మనం దీన్ని సాగదీస్తే మళ్ళీ అన్ని అదర్ సీరియల్స్ లాగా అయిపోతాం అంటే ఇప్పుడు వాళ్ళకి మంచి రెవెన్యూ ప్రొడ్యూసర్కి, ఎందుకు ఆపుతారు? బట్ మొగలి రేకులు ఆపాం, దీన్ని ఒక మాస్టర్ పీస్ లాగే ఉంచుదామని తప్ప దీన్ని అంటే ఎప్పుడైనా తలుచుకోవాలి తప్ప దీని గురించి ఇలా తిట్టుకోకూడదని. సో ఎండ్ చేసాం. అది సెకండ్ టైం టెలికాస్ట్ అయింది, థర్డ్ టైం టెలికాస్ట్ అవుతుంది, చూస్తున్నాం. సో దట్ ఈస్ ఒక్కొక్కసారి అలా కుదురుతాయి, మనకు చేయాలన్నా అని కుదరపోవచ్చు, వస్తే కుదురుతాయి. అందరికీ బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే మొగలి రేకులు అని కాదు, మీరు జనరల్గా చెప్పండి, ఒక సీరియల్ మొదలు పెట్టేటప్పుడు ఆ సీరియల్ ఇప్పుడు మన సినిమా మొదలు పెట్టేటప్పుడు మన దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంటుంది, స్టార్టింగ్ మధ్యలోని ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్. బట్ సీరియల్కి ఒక స్క్రిప్ట్ ఉంటుందా? అంటే స్టార్ట్ చేసే ముందు 1000 ఎపిసోడ్లు ఇది, 1000 ఎపిసోడ్లు స్క్రిప్ట్ ఇది, ఇదిగో ఇలా ఎండ్ అవ్వాలి అని అంటారా? లేకపోతే ఆ ఫ్లో బట్టి చూస్తున్నారు జనాలు అనుకుంటే పెంచుకుంటూ పోవడం, లేకపోతే అప్పటికప్పుడు కట్ చేసి ఎండ్ చేయడం, అలా ఏమన్నా ఉంటుంది? ఇది 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 ఏమైపోయిందంటే వాళ్ళు అంటే ఇది సీరియల్ గురించి పెద్దగా అంటే చాలా రోజు అయింది కదా మాట్లాడడానికి, 10 years అయింది ఆల్మోస్ట్ నేను సీరియల్ గురించి దాన్ని గుర్తు చేసుకొని చెప్పడానికి. కానీ ఒకటి ఏంటంటే ఒకరే రైటర్ బిందు నాయుడు గారు, అసలు ఆమె ఎవరితో డిస్కస్ చేయదు, ఆమె మైండ్లోనే 1300 ఎపిసోడ్లు ఉంటాయి, రివీల్ చేయరు. ప్రతిరోజు గ్రిప్పింగ్గా తీసుకెళ్ళడము, ప్రతిరోజు ఎపిసోడ్ని ప్రాపర్గా డిజైన్ చేసి వ్యూషిప్ పెంచడము, అండ్ ఏ క్యారెక్టర్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలి, ఏ క్యారెక్టర్ వస్తే బాగుంటుంది, ఏ క్యారెక్టరేషన్ ఉన్నాయి, ఏ క్యారెక్టర్ బాగా చూస్తున్నారు అనేది ఆమె మైండ్లోనే ఉంటుంది. రైటింగ్ గురించి అంటే ఆమెను అసలు ఫస్ట్ క్వశ్చన్ కూడా చేయదు, ఎందుకంటే సక్సెస్ఫుల్ రైటర్, ఋతురాగాల దగ్గర నుంచి వాళ్ళు రైటర్స్, వాళ్ళు పెద్ద గొప్ప రైటర్స్. నేను ఆ క్వశ్చన్ మీ దగ్గర స్టోరీ ఉందని అడిగితే నేను అసలు అది రాంగ్ అవుద్ది. అంటే మామూలుగా మీకు తెలిసిపోతుంది కదా, అంటే వాళ్ళు మైండ్లో ఏముందో మనం చెప్పలేము. వాళ్ళు మాత్రం ఆ రోజు ఎపిసోడ్ని మాత్రం అంటే ఒక మీకు ఆ మున్నా క్యారెక్టర్ ఎంటర్ అయినప్పుడు అయితే ఆ సీరియల్లో ఆ ఎలివేషన్స్ అన్నీ అప్పుడు కేజీఎఫ్ లెవెల్లో ఉండేవి. నేను అసలు ఏంటి మనం అంటే బేసిక్గా వాళ్ళ పొటెన్షియల్ వేరు రైటింగ్లో. సో కథ ఉండొచ్చు వాళ్ళ బ్రెయిన్లో, బట్ ఆమె పేపర్ మీద పెట్టేది మాత్రమే మాకు ఇస్తారు. అది కూడా ఒకటే సీన్ ఇస్తారు, 10 సీన్లు కూడా ఇవ్వరు మాకు. ఒక సీన్ ఇచ్చేసి నెక్స్ట్ సీన్ చెప్దామని. సో కానీ సీరియల్స్ విషయంలో మెచ్చుకోదగింది ఏంటంటే ఇప్పుడు మనం క్లిఫ్ హ్యాంగర్స్ అంటాం. ఇప్పుడు ఏదైనా సినిమా ఒక సీన్ ఆపి సస్పెన్స్ క్రియేట్ చేసి, ఆల్మోస్ట్ చాలా సీరియల్ ఏంటంటే ప్రతి ఎపిసోడ్కి చివరిలో చిన్న క్లిఫ్ హ్యాంగర్ పెడదామని చూస్తారు, నెక్స్ట్ ఎపిసోడ్కి సస్పెన్స్. రేపు చూడాలి కదా సార్ మరి ఆడియన్స్. అసలు అన్ని ఎపిసోడ్కి ఎలా చేస్తారు అనేది పెద్ద మిస్టరీ. అది చిన్నదో పెద్దదో ఏదో ట్రై చేస్తారు వాళ్ళలో, అదే వాళ్ళ స్ట్రెంత్. ఏమైపోయారండి వాళ్ళు ఇద్దరు, మంజులా నాయుడు గారు లేకపోతే బిందు నాయుడు గారు? అయ్యండి వాళ్ళు అచీవ్ చేసింది ఎప్పుడో మన అందరూ చిన్నపిల్లలు నెక్కలు వేసుకున్నప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అచీవ్ చేసిందంతా చేశారు, ఇంకా వాళ్ళు చేయడానికి కూడా ఏం లేదు. రిటైర్మెంట్ అంటే వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఎప్పుడు రుతురాగారు ఎప్పుడండి నాకు తెలిసి 99 లేకపోతే 98 90 అట్లా అనుకుంటా వాళ్ళు. అప్పుడు అసలు మనం 10th క్లాస్ కూడా అసలు ఎప్పుడు అసలు. సో 2013 వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 20 years రూల్ చేశారు. 20 years రూల్ చేస్తారు. ఇప్పుడు మన సినిమాలో రాజమౌళి గారు ఎలాగో. సో వాళ్ళు అచీవ్ చేయడానికి మిగిలింది ఏం లేదని. ఓకే, సో బ్రేక్ ఇంకా ఉంటాయి కదా వాళ్ళ. ఓకే, సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ కన్వర్సేషన్. సో బ్యాక్ టు సినిమా. సినిమాలో ఏంటండి అసలు ఒక డెఫినెట్ గోల్, టార్గెట్, అంబిషన్ ఏదో ఉంటుంది కదా సార్? ఇది ఏ ఆర్టిస్ట్కైనా ఎవరికైనా సరే ఒక ప్యాషన్ ఉంటే
డే బై డే ఏదో ఒక కొత్త మంచి క్యారెక్టర్ చేయాలి అంటే మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇది ఒక ఆర్టిస్ట్కి ఉండే డిజైర్ అది. సో నేను అలాగే ఇంత మంచి ఇమేజ్ వచ్చిన తర్వాత దాన్ని వదిలేసి అప్పుడు అయిపోయింది కదా మనం అచీవ్ చేస్తామని కాకుండా ఇంకా ది బెస్ట్ ఏం చేయగలం, ఇంకా మంచి క్యారెక్టర్స్, మంచి మూవీస్, దానికే ఈ అడుగులన్నీ. ఓకే. సో ఏంటి అంటే కెరీర్ స్టార్టింగ్లోనే మీరు అన్నట్టు సెకండ్ లీడ్ ఏదో అనుకుని స్టార్ట్ చేశారు, ఇప్పుడు మెయిన్ లీడ్. అసలు అలాంటి ఏదన్నా ఉందా డిఫరెన్సెస్? సెకండ్ లీడ్ చేయాలి, మెయిన్ లీడే చేయాలి, లేకపోతే క్యారెక్టర్స్ చేసుకోవాలి, అలా ఏదన్నా ఉందా? ఒక డిఫరెంట్ ప్లాన్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే లీడ్స్కి డెఫినేషన్ మారిపోయింది. ఇప్పుడు నాకు అనిపించింది ఏ మూవీలో అయినా ప్రాపర్ క్యారెక్టర్ ఉండి వాళ్ళు చెప్పినట్టు తీస్తే డెఫినెట్గా హీరో విలన్ ఇవి లేదు, ఇప్పుడు డెఫినేషన్ లేదు. సో మంచి వస్తే డెఫినెట్గా చేస్తాను, మంచి నాకు అనిపించినప్పుడు నచ్చినప్పుడు మాత్రం చేస్తాను. నచ్చపోతే నేను చేయకుండానైనా ఉంటాను, కానీ ఏది పడితే చేయలేను. నాకు అది అంటే నేను వెయిట్ చేయగలను తప్ప ఏది పడితే చేసేసి తర్వాత నేను ఆ టైప్ కాదు. ఓకే. సో టెలివిజన్ నుంచి ఏ యాక్టర్ సినిమాల్లోకి వచ్చినా అడిగే ఒక కామన్ క్వశ్చన్, మొన్న రీసెంట్గా ప్రదీప్ గారు వచ్చారు, ఆయన కూడా సేమ్ క్వశ్చన్ ఇది. టీవీలో ఒక స్టార్ ఎంత పాపులర్ అయినా కానివ్వండి, వాళ్ళని ఫ్రీగా చూస్తారు. అదే స్టార్ని టికెట్ కొని థియేటర్కి వెళ్తారా అనే క్వశ్చన్ ప్రతి ఒక్కరికి ఎదురయ్యే క్వశ్చన్ ఇది. ముందు మీకు మీరు సమాధానం చెప్పుకుని తర్వాత జనాలకి చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. సో వాట్ ఈస్ దట్ యువర్ ఒపీనియన్? చెప్పాను కదా సార్, ఇప్పుడు మనము ఇచ్చే కంటెంట్ మీదే మనం చేసే ప్రమోషన్ బట్టే డిపెండ్ అయి ఉంటుంది. ఆ రోజు మనతో పాటు రిలీజ్ అయ్యే సినిమాల బట్టే రిలీజ్ అయి ఉంటుంది. వన్స్ మనం ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి మళ్ళీ వాళ్ళు వచ్చేస్తుంటారు. నేను ఇప్పటివరకు రైట్ మూవీ రైట్ ప్రమోషన్ చేయలేదని నా ఫీలింగ్. ఇదే చేస్తున్నాను, చేయాలని వెయిట్ చేసింది కూడా అందుకే. రైట్ మూవీ, రైట్ ప్రమోషన్, రైట్ టైం, ఇవన్నీ యాడ్ అవుతేనే ఒక ఆర్టిస్ట్ బయటికి రాగలడు. అది ఎస్పెషల్లీ మాలాంటి వాళ్ళకి. వీఆర్ నాట్ ఫ్రమ్ అంటే స్టార్స్ ఫ్యామిలీ నుంచి రాలేదు, స్టార్ ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుంచి రాలేదు కాబట్టి దానికి మేము కొన్ని పెట్టుకోవాల్సిందే. అది ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని మేము ఎంటర్ అవ్వాలి. చేసిన చాలా తక్కువ సినిమాలు అయినా సరే చాలా ఎక్స్పీరియన్స్లో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. స్టార్ ఫ్యామిలీలు అంటున్నారు, స్టార్ ప్రొడ్యూసర్లు అంటున్నారు, బ్యాకింగ్ అంటున్నారు. అంతే కదా. ఇప్పుడు నేను సినిమా చేసేయాలనుకోండి, నాలాంటి వాళ్ళు సినిమా చేసుకోవాలంటే మేము ఫస్ట్ ఒక కథ ప్రిపేర్ చేసుకోవాలి. మనకు వచ్చే వాళ్ళు ఎలాంటి కథ ప్రిపేర్ చేసుకుంటాం, మనకు ఏం సూట్ అవుతుంది, మనకు వచ్చే అంటే సపోర్ట్ ఏంటి కథ దగ్గరనే తెలిసిపోద్ది. దాన్ని మళ్ళీ ఒక ప్రొడక్షన్గా కన్వర్ట్ చేసి దాన్ని ప్రాపర్గా డిజైన్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ రెడీ చేయాలి, ఫినిష్ చేయాలి. మనకు వచ్చే ఆర్టిస్టులు బట్టి ఉంటుంది, మనకు దొరికే టెక్నీషియన్స్ బట్టి ఉంటుంది, మన సినిమా మీద వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు మన మీద, అవన్నీ యాడ్ అవుతాయి ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత. ఇప్పుడు దీన్ని ఎలా ప్రమోట్, ఇవన్నీ సినిమాకి అంటే నాలాంటి వాళ్ళు మీరు చెప్తున్న ఆస్పైరింగ్ యాక్టర్స్కి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న వాటికి డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఉండదంటారా మీరు చెప్పండి. అంటే మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ఇన్ని సినిమాలు చేస్తారు కదా, ఉండదా? అంటే మేము సీరియల్ నుంచి వచ్చాము, అది పక్కన పెడితే కొత్తగా వచ్చేవాళ్ళు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ నుంచి వచ్చే వాళ్ళకి డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. కష్టం ఒకటే, హీరోగా కష్టపడడం ఎక్కడైనా ఒకటే. వాళ్ళు కష్టపడాలి, వాళ్ళకి టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఈజ్ సేమ్, బట్ టాలెంట్ అందరి దగ్గర ఉండాలి. నాకు డబ్బులు ఉన్నాయి కదా టాలెంట్ లేవో నడుస్తుంటే కూడా కుదరదు, అక్కడ కూడా ఉంటుంది. బట్ సపోర్ట్ సిస్టమ్ మాత్రం మనకి కొంచెం ఎక్కువ కావాలి అంతే. ఓకే. సో ఏంటంటే నెక్స్ట్ ఏంటి సినిమా? నెక్స్ట్ కూడా ఒక ఆల్మోస్ట్ ఒక 20-30% అయిపోయింది. ఓకే. ఏంటి, ఏ టైప్ ఆఫ్ జోనర్? అది స్పై థ్రిల్లర్, కొంచెం
డిఫరెంట్ కథలే సెలెక్ట్ చేసి అంటే మనకి సూట్ అయ్యేవి. సిద్ధార్థ తర్వాత షాదీ ముబారక్ డిఫరెంట్. ఇప్పుడు షాదీ ముబారక్ సీక్వెల్ కూడా ప్లాన్ చేద్దాం ఉంది, ఎందుకంటే అది బాగా వెళ్ళింది క్యారెక్టర్, మాధవ్ సున్నిపెంట క్యారెక్టర్, అది సీక్వెల్ చేద్దామని. సరే ఎవరి సినిమాకి సిమిలర్ గా కాకుండా చేస్తారా? ఎవరు సార్ మీరే మరి అదే కదండి, ఇప్పుడు మీ కథ మీరు చూసుకుని చేసుకోవడం ప్రాబ్లం అయితే వేరే వాళ్ళ కథలకి మనకి సేమ్ గా ఉండకూడదని చేయడం ఇంకా ఇంపార్టెంట్ మీకు. పార్ట్ ఆఫ్ జర్నీ చెప్తున్నాం కదా ఇక్కడ. అంటే రావాలి అంటే ఇప్పుడు చాలామంది అంటే ఇండస్ట్రీ అన్నది నేను చెప్పారు, నాకు బాగా నచ్చింది. కోదండరామిరెడ్డి గారు ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆయన మాటల్లో నాకు ఎందుకో తెలియదు, అంటే ఒక ఎమోషనల్గా మాట్లాడారు. అంటే ఎమోషన్ మీన్స్ మేము సినిమా ఇండస్ట్రీలోనే బతికాం, సినిమా ఇండస్ట్రీలోనే అన్నం పెట్టిన అంటే ఇప్పటికీ ఆ ఫుడ్డే తింటున్నాం. మేము సినిమా ఇండస్ట్రీలో ప్రతి సినిమా హిట్ కావాలని కోరుకుంటాం, దానివల్ల చాలామంది బతుకుతారని. నిజంగా గ్రేట్. అంటే అలాంటి వాళ్ళు ఇచ్చేది ఏంటంటే బ్లెస్సింగ్స్, ప్యూర్గా సినిమా బాగుండాలని. ఎన్ని మంచి సినిమాలు వస్తే మీ అందరికి ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ వింటున్నాను, ప్రతి ఇంటర్వ్యూలో అందరూ ఎక్కువ సినిమాలు చేయాలి, ప్రొడక్షన్లు చేయాలి, ఆర్టిస్టులు రావాలి, చాలామందికి లైఫ్ వస్తుంది, థియేటర్స్ బాగుంటాయి, ఇవన్నీ అందరూ ఎక్స్పెక్ట్ చేసేదే. నిజంగానే బాగుంటుంది అవన్నీ, కానీ ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే అది ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పెద్ద హీరోలకి హిట్ వచ్చింది అనుకోండి, వాళ్ళ మార్కెట్ పెంచుకోవడానికో లేకపోతే స్పాన్ పెంచుకోవడం, పాన్ ఇండియా సినిమాలను ఇంకా కాషియస్గా సినిమా 2-3 ఏళ్ళు పట్టిస్తారు. ఇప్పుడు మీలాంటి ఆస్పైరింగ్ హీరోస్కి హిట్ పడితే మీరు సంవత్సరాలకి 2 సినిమాలు లేకపోతే 3 సంవత్సరాలకి 3 సినిమాలు అలా ఎక్కువ సినిమాలు చేయడానికి మీరు అంటే ఎక్కువ సినిమాలు కాదు. నాలాంటి వాడికి నేను 6 సంవత్సరాల్లో సీరియల్ టైంలో ప్రతి నెల నాకు బ్రేక్ 2 రోజులు మాత్రమే, 3 రోజులు అనుకో మ్యాక్స్. అంటే 28 డేస్ 27 డేస్ వర్క్ చేసేవాడిని. అలా 6 సంవత్సరాలు చేసేవాడిని. అంటే నాకు ఇష్టం ఆ వర్క్ కానీ అదంతా. అంటే మాకు రైట్ సినిమా పడితే మేము సినిమాలు తప్ప ఇంకా అంటే మనకు ఎలా ఉంటుంది, మనకు ఒక థర్స్టీ ఉంటుంది, ఇవి చేయాలి. సో డెఫినెట్గా నాకు ఇప్పుడు ఉంది ఇక్కడ నుంచి కంటిన్యూస్ మూవీస్ చేయాలని. ఎనీవేస్ వెరీ నైస్ టాకింగ్ టు యు అండి, ఆల్ ది బెస్ట్. చాలా ఇబ్బందులు పడి బట్ నిలబడి సినిమాలు తీస్తున్నారు. అంటే సార్ అది ఏముంటుంది, స్వీట్ పెయిన్ అంటారు కదా, ఆ ఇబ్బంది కూడా. ఎనీవేస్ ఆ స్వీట్ పెయిన్ కూడా ఉండకూడదు, 100 దగ్గరతో పెద్ద హిట్ కొట్టాలి. థ్యాంక్ యూ అండి. కంటిన్యూస్ గా సినిమాలు చేయాలని కోరుకుంటూ M9 న్యూస్కి టైం ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.